ఉదయం న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ హారిక. అసత్య ఆరోపణలతో హైడ్రామా చేస్తున్న వరికుటి అశోక్ బాబు వైసీపీ నేత ఇప్పటికైనా అసలు సమస్యని సామరస్యంగా అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తేదీ 1/8/2025 సాయంత్రం రేపలపట్నంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార సందర్భంగా స్థానిక మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా కార్యక్రమంలో ఉండగా, మా స్టాఫ్ అందరూ, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా బందోబస్తులు ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఇక్కడ రేపలపట్నంలో వరికుటి అశోక్ బాబును వైసీపీ లీడర్ గారు ఈ స్థానిక ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి రోడ్డు గడ్డగా టేబుల్ పెడుతున్నారని చెప్పేసి చెప్పగా, వెంటనే స్థానిక పట్టణ సిఐ గారు రేపల్ల స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ అబ్దుల్ సలాం అని చెప్పేసి ఏఈ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దానిలో ఏంటంటే, ఈ వరికుటి అశోక్ బాబు గారు తమ ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసి తమ విధులకు ఆటంకం చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్ ఉంది. దానిపైన సిఐ గారు కేసు నమోదు చేసుకుని అక్కడ ఎక్కడైతే టెంట్ వేస్తున్నారో అక్కడికి వెళ్ళి సిబ్బందితో సహా వెళ్ళి, మీరు ఇక్కడ రోడ్డు మీద టెంట్ వేయడం, టేబుల్ పెట్టడం ఇవి కాదండి, ఒకసారి స్టేషన్ రండి, ఫిర్యాదు వచ్చిందని చెప్పేసి అడిగితే, నేను రావాల్సిన అవసరం లేదు, మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది. ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ రాకపోయేసరికి సిబ్బంది సహకారంతో పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. వచ్చి 41 నోట్స్ సంతకం పెట్టమని చెప్పేసి అడిగితే, అక్కడ నన్ను కొట్టారని చెప్పేసి కింద పడుకొని పోలీస్ స్టేషన్లో హడావుడి చేశారు. అది పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా ఉంది. అప్పుడు మేము స్థానిక లీడర్లు, స్థానిక నాయకులు, వైసీపీ నాయకులు మేము కూడా వచ్చి చూశారు అదంతా జరిగిందంతా కూడా. ఆ సమయంలో అంబులెన్స్ తెప్పించండి, మేము హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తే, అక్కడ స్థానిక లీడర్స్ వచ్చేసి ఒక అంబులెన్స్ పిలిపించి ఇక్కడ రేపల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా, ఆ సిబ్బందితో మొదటి నుంచి ట్రీట్మెంట్ తీసుకోకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈరోజు కూడా ట్రీట్మెంట్ తీసుకోకుండా నాయకులందరికీ ఫోన్లు చేస్తూ కేవలం పబ్లిసిటీ ధోరణితో ప్రవర్తించారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి పబ్లిసిటీ కోసమే అశోక్ బాబు గారు ఈ పద్ధతి చేస్తూ వచ్చారు. ఈ రోజుకైనా అతను, మేము సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో కూడా సంప్రదించి అది ఏ సమస్య అయితే ఉందో అది పరిష్కరించడానికి కూడా ప్రయత్నించాం. కానీ అతను ఆ సమస్య గురించి వదిలేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని మీ నోటీస్ తీసుకొస్తున్నాం.